శివాయ గురవే నమః. జ్ఞానక్షం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి సంఖ్యా యంత్రం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఇప్పుడు నేను చూపించబోయేటువంటి ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క యంత్రాన్ని ఏదైనా సరే ఒక రాగి రేకు తీసుకుని ఒక మంగళవారం నాడు మీరు శుచిగా శుభ్రతగా తలస్నానం అనేటువంటిది పూర్తి చేసుకున్న తర్వాత మంగళవారం నాడు ఒక రాగి రేకు తీసుకుని ఆ యొక్క రాగి రేకు మీదనే ఏదైనా కూడా సూదిగా ఉండేటువంటి ఒక గుండె సూది లాంటిది ఏదైనా కూడా తీసుకుని జాగ్రత్తగా ఈ యొక్క యంత్రాన్ని చెక్కుకోండి. ఈ విధంగా చెక్కుకున్న తర్వాత ఆ యొక్క రాగి రేకుని మీ యొక్క పూజా మందిరంలో చక్కగా పెట్టుకుని దీపం వెలిగించి ధూపం వేసి ఏదైనా కూడా నైవేద్యంగా పెట్టి ఆరతి అనేటువంటిది ఇచ్చుకోండి. ఈ విధంగా పూజానికి చేసుకోండి. దానికి చక్కగా పసుపు కుంకుమ గంధంతో చక్కగా బొట్లు పెట్టి అలంకరించుకోండి. ఈ విధంగా చేసిన తర్వాత అప్పటి నుంచి ఆ యొక్క యంత్రము మీదన ఏదైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి విగ్రహము కావచ్చు, పటము కావచ్చు, ఏదైనా సరే చిహ్నం కావచ్చు, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినట్టు విగ్రహమో బొమ్మో పటమో ఏదైనా సరే ఆ యొక్క యంత్రం మీద పెట్టుకుని మీరు ప్రతిరోజు గనక ఆ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేసుకుంటే ఆ యొక్క విగ్రహానికి కావచ్చు, ఆ యొక్క పటానికి కావచ్చు, దాని కింద ఈ యొక్క యంత్రం అనేటువంటిది ఉండాలన్నమాట. ఆ విధంగా గనక మీరు ఆ యొక్క స్వామివారికి పూజ చేసుకున్నట్లయితే గనుక మీకు జాతకంలో ఉన్నటువంటి సమస్త గ్రహ దోషాలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. ఇప్పుడు ప్రతి ఒక్క మానవుడికి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ యొక్క జీవితము ఫలానా ఇలాగా ఆర్థికమైన ఇబ్బందులు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, మీ యొక్క జీవిత భాగస్వాములతో మీకు పడకపోవటం కావచ్చు, ఏవైనా కూడా కష్టాలు కావచ్చు, సమస్యలు బాధలు కావచ్చు, ఇవన్నీ కూడా జాతకంలో ఉన్నటువంటి గ్రహాలు బట్టే ఆధారపడి ఉంటాయి. కాబట్టి అవి ఏవైతే నెగిటివ్గా మీ జీవితాన్ని ఇంపాక్ట్ చేస్తున్నాయో, నెగిటివ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. సమస్త గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి. మీకు పనులకి ఆటంకాలు, పెళ్లిళ్ళకి ఆటంకాలు, ఇట్లాంటివన్నీ కూడా గ్రహాలు బట్టే ఆధారపడి ఉంటుంది. కాబట్టి సమస్త గ్రహ దోషాలు కూడా తొలగిపోవటమే కాకుండా ఈ విధంగా ఎవరైతే ప్రతిరోజు కూడా పూజ చేసుకుంటూ ఉంటారో మీ యొక్క మాటకి అందరూ కూడా ఆకర్షితులు అవ్వటం కూడా జరుగుతుందన్నమాట. మీ యొక్క మాట తీరు అంత అందంగా సౌందర్యవంతంగా చక్కగా వినసొంపుగా అందరికీ కూడా వినిపిస్తూ ఉంటుంది. మీ యొక్క మాట నచ్చుతుంది. అందరూ కూడా మీ యొక్క మాటకి ఆకర్షితులు అవ్వడం జరుగుతుంది. సమస్త గ్రహ దోషాలు కూడా తొలగిపోయి చాలా చక్కటి జీవితం అనేటువంటిది ఏర్పడుతుంది. అన్ని విధాలుగా మీరు ఏం కోరితే అది, ఏం తలిస్తే అది, ఏం చెయ్యాలనుకుంటే అది గ్రహదోషాలు తొలగిపోవటం వలన మీరు మనసులో తెలిసినటువంటి సంకల్పాలన్నీ కూడా త్వరగా నెరవేరుతూ ఉంటాయి. ఇలా ప్రతిరోజు ఎవరైతే ఇటువంటి యంత్రాన్ని తయారు చేసుకుని దాని మీద స్వామివారి యొక్క విగ్రహాన్ని కానీ పటాన్ని కానీ పెట్టుకుని ప్రతిరోజు పూజ చేసుకుంటారో వాళ్ళకి దేవాలయ విగ్రహ ప్రతిష్టలలో కూడా ఈ యొక్క యంత్రాన్ని అనేటువంటిది తయారు చేసుకుని స్వామివారి యొక్క విగ్రహం కింద దీన్ని స్థాపన చేసుకోవచ్చు. ఆ యంత్రాన్ని చూపిస్తున్నాను, జాగ్రత్తగా అయితే చక్కగా చూడండి. ఇది ఆ యొక్క యంత్రము. ఈ విధంగా వేసిన తర్వాత చక్కగా బొట్లు పెట్టుకుని అలంకరించుకోండి. ఇంకెటువంటి ద్రవ్యాలు కూడా ఏమీ కూడా వాడాల్సినటువంటి అవసరం లేదు. ఎటువంటి నియమ నిష్టలు కూడా ఈ యొక్క యంత్రము తయారు చేసేసుకున్న రోజే మాత్రమే మీరు పాటించాలి. దాని తర్వాత రోజు నుంచి ఏమీ పాటించాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఎవరైనా ప్రత్యేకంగా ఇలా 9 రోజుల పాటు లేకపోతే ఇలాగ 9 మంగళవారాల పాటు నేను ఇలాగ నిష్టగా చేస్తానంటే చేసుకోవచ్చు. కానీ ఎటువంటి నియమ నిష్టలోనంటే సాధారణంగా ఇది మీరు స్థాపన చేసి పూజ వరకే ఉంచుకుందామని అనుకున్నప్పుడు ఆ యొక్క రోజు మంగళవారం నాడు మాత్రమే మీరు నియమ నిష్టలు పాటించాలి. అంటే మాంసాహారాలు తినకూడదు, మద్యపానము, ధూమపానం ఇట్లాంటివి చెయ్యకూడదు. అర్థమైంది కదా? అదే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కూడా తినకూడదు. మరుసటి రోజు నుంచి యథావిధిగా మీ యొక్క పనులన్నీ కూడా చేసుకోవచ్చు. కానీ ఎవరైనా ప్రత్యేకంగా మొదటి రోజు పూజ చేసినప్పుడే నేను ఇలాగ 9 రోజులు చేస్తాను, లేకపోతే ఇలాగ 9 వారాలు చేస్తాను అని చెప్పి ఏదైనా సంకల్పించుకుంటే కనుక ఆ విధంగా సంకల్పించుకుని మీరు చేసుకోవచ్చు. అది మీ యొక్క శక్తి సామర్థ్యాలు బట్టి ఉంటుందన్నమాట. అర్థమైంది కదా? సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.